మీలో నేను కొంతమందికి మనవి చేసేది ఏమిటంటే, కొంతమంది ఎవరైనా ఉన్నారో లేరో నాకు తెలియదమ్మా, నన్ను క్షమించండి. మిమ్మల్ని అందరూ నేను అనటం లేదు. దేవుడు నేను నమ్మి ఒక భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ఒక పతివ్రత ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తావని దేవుడు నీకు ఇచ్చారు. నువ్వెందుకు ఇంకా పనికిమాలిన ఆలోచనలు కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. యవ్వన కాలంలో భర్తలు చనిపోయి బిడ్డలను పెట్టుకొని నీతి కలిగి బ్రతుకుతున్నారు మహాతల్లులు. నీతి కలిగి బ్రతుకుతున్నారండి భర్తలు లేకుండా. నీకు భర్త ఉన్నాడు. కొంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు భార్య చనిపోతే బిడ్డలను పెట్టుకొని నడుం కట్టుకొని బ్రతుకుతున్నారు కొంతమంది పురుషులు. నీకు భార్య ఉండి కూడా ఎందుకు ఆ పనికి మాలిన ఆలోచనలు కలిగి ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని విలువ నీకు తెలిస్తే ఆ కుటుంబం కొరకు నువ్వు బద్ధుడు అయి ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పాలి.